ఒకవేళ నిజంగా ఎవరైనా రాసున్నా ఇలా అబద్ధం అయితే ప్రూఫ్స్ ఎలా పెట్టడం మేడం? వాళ్ళు చనిపోతారు రాసిన వాళ్ళు, ఎలా నిరూపించబడుతుంది? ఎలా నిరూపించబడుతుంది అంటే ఆ టైమింగ్ ఒకటి, నిజంగానే నాన్న రాశాడా, రాస్తే మాకు ఇలా అది రాసే దాన్ని బట్టి తెలిసిపోతుంది, దాంట్లో ఉన్న కాంటెంట్ తెలిసిపోతుంది. ఇప్పుడు తండ్రి అనేవాడు తల్లిదండ్రులు అనుకో ఒక్క పిల్లకి ఎలా ఇస్తారు? నలుగురు సమానం అనుకున్నప్పుడు నలుగురికి సమానంగా ఇస్తారు కదా, అన్లెస్ వాళ్ళ లైఫ్ టైంలోనే ఆల్రెడీ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చేసారు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చేసారు అనుకుంటే తప్పిస్తే ఒక్క చైల్డ్కి ఎలా ఇస్తారు? కామన్ సెన్స్ అది. ఓకే. సో ఆ కాంటెంట్ బట్టి కోర్టు తెలిసిపోతుంది వీళ్ళు ఫేక్ డాక్యుమెంటా లేకపోతే నిజంగానే రాశారా అని తెలిసిపోతుంది. ఓకే మేడం, చాలా మందికి బయట అనుకునేది, అది ఎంతవరకు కరెక్ట్ లేదో మీరు చెప్పండి, తండ్రి ఆస్తికి పిల్లలకు హక్కు ఉండగా మనవాళ్ళకి హక్కు ఉంటుంది అంటారు, అది నిజమేనా? తండ్రి ఆస్తిలో ఫస్ట్ ఎప్పుడు పిల్లలు ఏమో వాళ్ళు క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అంటారు. ఇప్పుడు దాంట్లో కూడా స్వార్జితం పిత్రార్జితం ఉంటుంది. ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీ, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. సో ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీలో వచ్చేసరికి మనోడు మనోరాలు వాళ్ళు కూడా వాళ్ళని కో పార్సల్స్ అంటాం మేము. సో వాళ్ళు కూడా రైట్స్ ఉంటాయి. వేరే అది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అనుకో క్లాస్ 1 లీగల్ హెయిర్స్, వైఫ్, మదరు, పిల్లలు. అంటే ఇప్పుడు తండ్రి స్వార్జితం అయితే భార్యకి పిల్లలకి ఉంటుంది, భార్యకి పిల్లలకి తల్లిదండ్రికి. ఓకే. ఆల్రెడీ బతుకుంటే వాళ్ళందరూ క్లాస్ 1 లీగల్ హెయిర్స్ వాళ్ళందరికీ వస్తుంది. అదే పిత్రార్జితం, అదే ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంది, తాతలు సంపాదించింది, దానికి మాత్రం మళ్ళీ మనోళ్ళు మనోరాళ్ళు వాళ్ళు కూడా వస్తారు. వీళ్ళని కో పార్ట్నర్స్ అంటాం అనమాట. ఓకే. సో వీళ్ళందరికీ కూడా దాంట్లో హక్కు ఉంటుంది.